కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య జరుగుతున్న వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది. ఛాంబర్ ఎంట్రీతో తాత్కాలికంగా బంద్ వాయిదా పడిన శాశ్వత పరిష్కారం ఎప్పుడన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావటం లేదు. అయితే ఈ నేపథ్యంలో సగటు ప్రేక్షకుడి వాదన మాత్రం మరోలా ఉంది. పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. చిన్న సినిమాలకు ఇస్తున్నట్టుగా పెద్ద సినిమాలకు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ కోరుతుంటే నిర్మాతలు మాత్రం అది సాధ్యం కాదంటున్నారు. దీంతో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. థియేటర్ల ఆక్యుపెన్సీ రోజుకు పడిపోతుండటంతో మంచి సినిమాలు తీయాలంటూ నిర్మాతలను కోరుతున్నారు ఎగ్జిబిటర్స్. సక్సెస్ఫుల్ సినిమాలు వస్తేనే థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి, రెవెన్యూలు పెరుగుతాయన్నది థియేటర్ ఓనర్స్ వర్షన్. అందరినీ మెప్పించే సినిమా చెయ్యాలంటే అదే రేంజ్లో బడ్జెట్ కూడా పెరుగుతుందంటున్నారు నిర్మాతలు. దీంతో ఆ సినిమాలు భారీ చిత్రాల కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు సమస్య అంతా ఆ పెద్ద సినిమాల చుట్టూనే తిరుగుతోంది. అయితే ఈ విషయంలో సాధారణ ప్రేక్షకుడి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. 100 కోట్ల బడ్జెట్ అంటూ నిర్మాతలు గర్వంగా చెప్పుకోవడానికే తప్ప వాటితో ప్రేక్షకులకి ఎలాంటి సంబంధం ఉండదు. ఓ సగటు ప్రేక్షకుడు కోరుకునేది మంచి ఎంటర్టైన్మెంట్, అది కూడా అందుబాటు ధరలో. అందుకే మంచి సినిమాలు రీజనబుల్ టికెట్ రేట్స్తో ఆడియన్స్ ముందుకు వస్తే ఆటోమేటిక్గా అన్ని సెక్టార్లు బాగుంటాయంటున్నారు మూవీ లవర్స్. ఇటీవల కాలంలో అలా అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కంటెంట్ బాగుంటే బడ్జెట్తో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ అవుతాయి. అందుకే అలా అన్ని వర్గాలను అలరించే సినిమాలు చేస్తే ఆ సినిమాలు నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అదే సమయంలో ఆడియన్స్కు టికెట్ రేట్లు అందుబాటు ధరల్లో ఉంటాయి. మరి ఈ సగటు ప్రేక్షకుడి వాదనను మన సినీ పెద్దలు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.